హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి నిన్న సాటర్డే కాబట్టి నేను 7 శనివాల వ్రతం అనేది చేసుకుంటున్నాను కదా. ఇది 4వ వారం వచ్చేసరికి ఎర్లీ మార్నింగే లేచి పూజ అనేది స్టార్ట్ చేసుకోకుండా మొత్తం ఇల్లు అనేది క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ముందు రోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే క్లీనింగ్ అనేది చేయకూడదని సాటర్డే మార్నింగ్ లేచిన వెంటనే క్లీనింగ్ మొత్తం చేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేస్తాను. నేను ముందుగా స్వామివారికి వచ్చేసరికి ఏంటంటే చలివిడి ప్రమిదలు అనేవి చేసేసుకొని నెక్స్ట్ ఉన్న ప్రిపరేషన్ అంతా చేసుకున్నాను. అండ్ ఈరోజు స్వామివారికి ప్రసాదం ఏం పెట్టానంటే సేమియా పాయసం అండ్ ఫ్రూట్స్, నల్ల ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు, కొబ్బరికాయ మొత్తం ఆల్మోస్ట్ ఈ వారం ఎక్కువగానే పెట్టుకున్నాను. అండ్ పూజ అనేది చేస్తుంటే ఏంటంటే వీక్లీ తొందరగా అయిపోతున్న ఫీల్ కూడా వస్తుంది. అప్పుడే 4 వారాలు చేసేసానా నేను అన్న ఫీల్ కూడా అనిపించింది నాకు. అండ్ మంచిగా పూజ అనేది చేసుకున్నాను. అండ్ ఈరోజు గుడ్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే నేను కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. ఇది సెకండ్ టైం నాకు ఇలా రావడం అనేది జరిగింది నా లైఫ్లో. నేను అనుకున్న కోరిక తీరుతుందో లేదో అనేది నాకు తెలియదు, కానీ ఈ పువ్వు వచ్చిన వెంటనే నాకు అనిపించిన ఫీల్ ఏంటంటే నేను అనుకున్నది కంపల్సరీ జరుగుతుంది అనే ఫీలింగ్ నా మనసులో వచ్చింది. ఇలా మీలో ఎంతమందికి కొబ్బరికాయలో పువ్వు వచ్చింది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా 4వ వారం పూజ అనేది ఇలా జరిగింది. చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.